హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు స్క్రీన్ ప్లే. ప్రభాస్ అంటే ఇప్పటి వరకు ప్రభాస్ లో ఉన్న సైలెంట్ యాంగిల్ ని మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు రెబల్ స్టార్, కబ్జా స్టార్ గా కూడా మారుతున్నాడు. అర్థం కావట్లేదా? సలార్ వచ్చినప్పుడే థియేటర్స్ కావాలి అని అడుగుతున్నాడు. ఎస్పెషల్లీ కల్కి కోరుకున్నప్పుడు మాత్రమే రిలీజ్ డేట్స్ ఇవ్వాలి అంటూ ప్లాన్ చేస్తున్నాడు. ఏంటి ప్రభాస్ గురించి ఇంత వైలెంట్ న్యూస్ వింటున్నాం అనుకుంటున్నారా? అఫ్ కోర్స్, రూమర్స్ చూస్తుంటే అలానే అనిపిస్తున్నాయి కదా. మే 9న రిలీజ్ కావాల్సింది కల్కి. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఇది. కానీ సరిగ్గా రిలీజ్ సమయానికి సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఇప్పుడు ఈ డేట్కు కల్కి రావడం కష్టమే. అందుకే కల్కి నయా డేట్ కోసం చూస్తున్నాడు. చాలా వరకు ఆగస్టు 15న అయితే బెటర్ అంటున్నాడు. అదే జరిగితే పుష్ప 2 రిలీజ్ పరిస్థితి ఏంటి? 600 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న చిత్రం కల్కి. అమితాబ్, కమల్ హాసన్, ప్రభాస్, దీపిక లాంటి బడా స్టార్లు నటిస్తున్న సినిమా. ఇలాంటి చిత్రానికి సరైన రిలీజ్ డేట్ ఉండాల్సిందే. అందుకే ఆగస్టు 15 అయితే బెస్ట్ అంటున్నాడట రెబల్. అదే జరిగితే పుష్ప 2 పోస్ట్ పోన్ కావాల్సి ఉంటుంది. ప్రభాస్ నటిస్తోన్న మరో సినిమా రాజాసాబ్. కల్కి తర్వాత రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నాడు ప్రభాస్. సరిగ్గా అదే సమయానికి మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర రిలీజ్ ఉంది. అయితే ఇప్పుడు మెగాస్టార్ ఈ డేట్కు రావడం కష్టమే అని టాక్. ఎందుకంటే సినిమా చాలా భాగం గ్రాఫిక్స్ పై ఆధారపడడంతో సంక్రాంతికి సీజీ వర్క్ కంప్లీట్ అయ్యే అవకాశాలు లేవట. అందుకే విశ్వంభర డేట్ ను రాజాసాబ్ పూర్తి స్థాయిలో కబ్జా చేయబోతున్నాడట. కల్కి వచ్చి పుష్పరాజ్ డేట్ ని కబ్జా చేస్తే మరి పుష్పరాజ్ పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ స్పీకింగ్, బన్నీకి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. మరి పుష్పరాజ్ రిలీజ్ డేట్ కి సంబంధించి ఆల్రెడీ వేరే ప్లాన్ సీక్రెటివ్ గా జరుగుతోంది అని టాక్ వస్తోంది. ఇంతకీ సెంటిమెంట్ ని బన్నీ ఫాలో అవుతాడా? రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఏంటి? కల్కి కోసం పుష్పరాజ్ తన డేట్ ను త్యాగం చేస్తే అతని ముందున్న ఆప్షన్ ఏంటి? ఇదే ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్, బన్నీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఫ్రెండ్షిప్ లో భాగంగా రెబల్ కోసం ఆగస్టు 15 డేట్ ను త్యాగం చేస్తే పుష్పరాజ్ తిరిగొచ్చేదెప్పుడు? పుష్ప 2 రిలీజ్ డేట్ డిసెంబర్ కు మారే అవకాశం కనిపిస్తోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ఆగస్టులో కల్కి వస్తే అక్టోబర్లో దేవరా రిలీజ్ ఉంది. నవంబర్లో గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో డిసెంబర్ అయితే బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాడట అల్లు అర్జున్. 2021 డిసెంబర్లో పుష్ప 1 రిలీజ్ అయ్యి దుమ్ము రేపింది. కరోనా టైంలో కూడా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. ముఖ్యంగా నార్త్ మార్కెట్ నుంచే 100 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. మళ్లీ అదే సమయానికి పుష్పరాజ్ తిరిగొస్తే సెంటిమెంట్ పరంగా కలిసొస్తోందని యూనిట్ డిసెంబర్లోనే మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తోందట. KGF 2 రిలీజ్ అయిన తర్వాత యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. అందుకనే యష్ కూడా ఇంతకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఒక సూపర్ బొనాన్జా మూవీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అండ్ యష్ తో జోడీ కట్టడానికి ఓ బాలీవుడ్ భామ కూడా రెడీ అవుతోంది. అసలు ఆ భామ ఎవరో మీరు ఊహించి కూడా ఉండరు. అండ్ విన్నారంటే షాక్ అయి షేక్ అయిపోతారు అంతే. బాహుబలి 2 రిలీజ్ తర్వాత సౌత్ కు నార్త్ కు మధ్య అడ్డంగా నిలిచిన గోడ బద్దలయ్యింది. దాంతో ఇటు నుంచి నార్త్ కు, నార్త్ నుంచి సౌత్ కు రాకపోకలు బాగా పెరిగాయి. ముంబై ఎక్స్ప్రెస్ ఎక్కేవాళ్లు చెన్నై ఎక్స్ప్రెస్ కు రష్ పెరిగింది. అందుకే నార్త్ బ్యూటీస్ ఇప్పుడు సౌత్ సైడ్ చూస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సినిమా అంటేనే ఐడియా లేని హీరోయిన్స్ ఇప్పుడు సౌత్ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగు సినిమాల్లో నటిస్తే తెలుగు డబ్బింగ్ కూడా చెబుతున్నారు. RRR కోసం ఆలియా, కల్కి కోసం దీపిక, దేవర్ కోసం జాన్వి ఇప్పుడు తెలుగులోనే డబ్బింగ్ చెబుతున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ కు ఇప్పుడు సౌత్ ఫీవర్ పట్టుకుంది. సౌత్ ప్రాజెక్ట్స్ లో నటించేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోనే కరీనా కపూర్ ఖాన్ చేరింది. బాలీవుడ్ నుంచి మిగతా హీరోయిన్స్ సౌత్ కు రావడం వేరు, కరీనా కపూర్ ఖాన్ రావడం వేరు. చాలా ఏళ్లుగా సౌత్ ఫిల్మ్ మేకర్స్ కరీనా కపూర్ ఖాన్ డేట్స్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ కరీనా బాలీవుడ్ మూవీస్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ ఇంతకాలం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. పాన్ ఇండియా ఫిల్మ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సౌత్ కు రావాలనుకుంటోంది. అందుకు యష్ ను పర్ఫెక్ట్ హీరోగా ఫిక్స్ చేసుకుంది. KGF 3 తర్వాత యష్ నటిస్తున్న టాక్సిక్ లో కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్ గా నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. యానిమల్ ఓటీటీలోకి రిలీజ్ అయ్యి చాలా కాలమే అయినప్పటికీ కూడా ఇంకా మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రముఖ రచయిత జావేద్ అఖ్తర్ తో అండ్ యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ వంగాతో ఇంకా మాటల యుద్ధం ఓ రేంజ్ లో కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ డీటెయిల్ స్టోరీ మీకోసం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయింది యానిమల్. ఇప్పుడు మార్చి కూడా వచ్చేసింది. ఇంకా ఈ సినిమాపై వివాదం కొనసాగుతూనే ఉంది.
తాజాగా బాలీవుడ్ స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీత జావేద్ అఖ్తర్ సినిమాపై మరోసారి విమర్శలు చేశారు. గతంలోనే యానిమల్ లాంటి సినిమాలు సభ్య సమాజానికి చాలా ప్రమాదకరమంటూ విమర్శించారు అఖ్తర్. అందుకు సందీప్ వంగా కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. జావేద్ అఖ్తర్ గారి అబ్బాయి ఫర్హాన్ అఖ్తర్ నిర్మించే మీర్జాపూర్ వెబ్ సిరీస్ మాటేమిటి అన్నాడు. ప్రపంచంలో బూతులన్నీ మీర్జాపూర్లోనే ఉన్నాయి అంటూ స్పందించాడు. ముందు మీ కొడుక్కి సంస్కారం నేర్పండి అన్నాడు. అఖ్తర్ కు వంగా కౌంటర్ ఇచ్చి చాలా కాలమే అయింది. ఇంతకాలానికి మళ్లీ జావేద్ అఖ్తర్ కౌంటర్ అటాక్ చేశారు. తన కెరీర్ లో ఎక్కడా ఒక్క అసభ్య సన్నివేశం కూడా చూడలేదని, అందుకే సందీప్ తనని కాకుండా తన తనయుణ్ణి టార్గెట్ చేశాడు అన్నారు. అయినా మీర్జాపూర్ కు తన తనయుడు కేవలం కో ప్రొడ్యూసర్ మాత్రమే. అయినా ఇదంతా ఎందుకు, ఇంకో 2-3 యానిమల్స్ తీసుకోమనండి అంటూ మండిపడ్డారు జావేద్ అఖ్తర్. మరి సందీప్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. టాలీవుడ్ హీరోస్ అందరూ సేమ్ అదే బటన్ నొక్కుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు వాళ్ళ కెరియర్ లో హిట్స్ అందించిన డైరెక్టర్స్ ని పిలిచి వాళ్ళకి మళ్ళీ అవకాశాలు ఇస్తున్నాడు. ఆల్రెడీ నితిన్ విషయంలో కూడా భీష్మ డైరెక్టర్ కి తిరిగి అవకాశం ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అంటే సుందరానికి అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. అయినా సరే అతనితోనే సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు నాని. అంతేకాదు దసరా లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నాడు. రౌడీ కూడా అంతే. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురాంతో కలిసి ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ షూట్ కంప్లీట్ చేశాడు. త్వరలో టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్తో కలిసి బిగ్ ఫిల్మ్ చేయబోతున్నాడు. నాగ చైతన్య ఆల్రెడీ ప్రేమం కాంబినేషన్ లోనే తండేల్ చేస్తున్నాడు. నిఖిల్ కూడా త్వరలోనే కార్తికేయ 3 ఉంటుంది అంటున్నాడు. ఇదే స్పీడ్ లో నితిన్ కూడా ఇప్పుడు విక్రమ్ కుమార్ తో న్యూ మూవీ చేయబోతున్నాడు. నితిన్ కు ఇష్క్ లాంటి హిట్ ఇచ్చి తన కెరీర్ ను మరో టర్న్ తీసుకునేలా చేశాడు విక్రమ్ కుమార్. మరి ఈసారి ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. నితిన్ ఆల్రెడీ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములతో కలిసి రాబిన్ హుడ్ చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ కావడం ఆలస్యం. వెంటనే మరో సక్సెస్ఫుల్ కాంబినేషన్ ను రిపీట్ చేయబోతున్నాడు. ఇది ఇవాల్టి స్క్రీన్ ప్లే. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సాక్షి టీవీ.